నా దగ్గరున్న వాటర్ మిలన్ సూసైడ్ చేసేసుకుందండోయ్! హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఎంతో హెల్తీ, టేస్టీ సమ్మర్ స్పెషల్ డ్రింక్ మొహబ్బత్ కా షర్బత్‌ని తీసుకొచ్చాను. ఇది చాలా ఈజీ అండి ప్రిపేర్ చేయడం. అండ్ ఆల్సో అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఈవెన్ కిడ్స్, బ్యాచిలర్స్ ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చు ఇది. ఇంకెందుకు లేట్, మరి రెసిపీ చూసేద్దామా? దానికంటే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ఫస్ట్ అయితే మనం పాలు తీసుకోవాలి. పాలు తీసుకొని వాటిని మంచిగా వేడి చేసుకోవాలి. సో, పాలు వేడేలోపు మనము వాటర్ మిలన్‌ని కట్ చేద్దాము. ఇక్కడొచ్చిందండి అసలు బాధ. ఒక మంచి ఎస్థెటిక్ షాట్ తీద్దామని ట్రై చేస్తుంటే అస్సలు రావట్లేదండోయ్! ఇంకా మేము కట్ చేసేలా లేమని అదే పీక కట్ చేసుకొని, దాని బాధ చూడలేక ఇంక నేను వాటర్ మిలన్‌ని కట్ చేశాను. సో, ఇక్కడ నేను వాటర్ మిలన్‌ని చిన్న చిన్న స్లైసెస్‌లాగా కట్ చేస్తున్నాను. ఎందుకంటే సీడ్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా అయితే. ఇలా స్లైసెస్‌లాగా కట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి సీడ్స్. నాకు మధ్య మధ్యలో సీడ్స్ ఉంటే అస్సలు నచ్చదండి. అందుకే నేను ముందే ఇలా స్లైసెస్‌లాగా కట్ చేసి తర్వాత చిన్న చిన్న పీసెస్‌లాగా కట్ చేస్తున్నాను. వాటర్ మిలన్‌లో ఉన్న సీడ్స్‌ని అయితే తీసేయాలి. కానీ మళ్ళీ అదే వాటర్ మిలన్ సీడ్స్ కోసం అయితే మళ్ళీ మనం షాప్‌కెళ్ళి కొనుక్కోవాలి. అట్లుంటది మనతోని మరి. ఇంకా ఇలా కట్ చేసుకున్నాక పాలు కూడా వేడైపోయాయి. ఇవి చల్లారేలోపు మనం ఇంగ్రీడియంట్స్‌ని చూసేద్దాం. వాటర్ మిలన్ కావాలి ఫస్ట్ మనకి. అండ్ రుహబ్సా, రోజ్ సిరప్ అంటారు అది. అండ్ నెక్స్ట్ సోక్ చేసుకున్న సబ్జా సీడ్స్ కావాలి. అండ్ ఫైనల్‌గా షుగర్. ఇంతే అండి మన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకొని అందులో కాచి చల్లార్చిన పాలని ఏసేసుకుంటున్నాను. సో, ఇవి వేసుకున్నాక మనకి టేస్ట్‌కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి. సో, షుగర్ కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని మెల్ట్ అయ్యాలి. మెల్ట్ అయ్యాక తర్వాత మనం హీరో అనమాట ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో. అదే రుహబ్సా. సో, ఇది వేసుకొని మనం మిక్స్ చేసుకోగానే మనకి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. సో, మంచిగా మిక్స్ చేసుకున్నాక మనం ముందు కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్‌ని యాడ్ చేసుకోవాలి ఇందులో. మంచిగా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఫైనల్‌గా ముందుగా సోక్ చేసుకున్న సబ్జా సీడ్స్‌ని యాడ్ చేసేసుకోవాలి. అంతే, మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకు కావాలంటే ఐస్ క్యూబ్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే రిఫ్రిజిరేటర్‌లో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఆప్షన్ 2 సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఐస్ క్యూబ్స్ మెల్ట్ అయ్యి వాటర్‌లా అయిపోయి కన్సిస్టెన్సీ చేంజ్ అవుతుంది. సో, అందుకని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మంచిగా తాగేసాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా!